మిస్ బెల్లా ఇంట్లో ఒక రహస్య గది ఉంటుంది. అయితే జెర్రీకి ఆ గదిలో ఏముందో తెలుసుకోవాలని ఆశగా ఉంటుంది. ఒకరోజు రాత్రి జెర్రీ మిస్ బెల్లా దగ్గరకు వెళ్ళి, ఆ గదిలో ఏముంది, మనం అక్కడికి వెళ్ళి చూద్దామా అని అంటాడు. మిస్ బెల్లా, జెర్రీ, ఆ గదిలోకి మనం వెళ్ళకూడదు, ఇంకెప్పుడు ఆ గది కోసం అడగకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయినా జెర్రీకి మాత్రం ఎలా అయినా ఆ గదిలో ఏముందో తెలుసుకోవాలని ఉంటుంది. జెర్రీ టామ్ దగ్గరకు వెళ్ళి, హే టామ్, మన ఇద్దరం ఒక మంచి ప్లేస్కి వెళ్ళాలిరా అని అంటాడు. టామ్, ఏంటి ఈ రాత్రి టైంలో ఎక్కడికి వెళ్ళాలి అంటున్నావు, నీకేమైంది, నేను ఎక్కడికి రాను అంటాడు. జెర్రీ టామ్ చేయి పట్టుకొని పద వెళ్దాం అని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇద్దరు మేడపైన ఉన్న రూమ్ డోర్ ముందు నించుంటారు. టామ్, జెర్రీ ఇక్కడికి రాకూడదు అని మిస్ బెల్లా చెప్పిందిగా, పద వెళ్ళిపోదాం అంటాడు. జెర్రీ మాత్రం వినకుండా లోపలికి టామ్ని తీసుకొని వెళ్ళిపోతాడు. లోపల అంతా చీకటి, పాతబడిపోయిన సామాన్లు భయంకరంగా ఉంది. అయితే ఇద్దరు అక్కడే ఉన్న ఒక బీరువా చూసి అందులో ఏముందో చూద్దామని ఓపెన్ చేస్తారు. అంతే, ఇద్దరు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి కింద పడిపోతారు. ఇద్దరు లేచి చూసేసరికి ఒక పెద్ద భయంకరమైన ఆకారం వాళ్ళ వైపు వస్తూ ఉంది. టామ్ ఫేస్ కాస్త కోపం, భయంతో ఉంది. జెర్రీ, నీ వల్లే ఇది అంతా, నేను వద్దు అని చెప్పాను, ఇప్పుడు చూడు ఏమైందో అని అంటాడు. ఇద్దరు భయంతో ఒకరిని ఒకరు పట్టుకొని వెనక్కి నడుస్తారు. కానీ ఆ ఆకారం అలానే వాళ్ళ వైపు వస్తూ ఉంటుంది. ఇద్దరు ఇంకా బయటకు రాలేదు. మరుసటి రోజు మిస్ బెల్లా ఇంట్లో మొత్తం వెతికినా టామ్, జెర్రీ కనిపించలేదు. ఇంతకీ టామ్ అండ్ జెర్రీకి ఏమైంది ఆ రోజు రాత్రి? ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్.